తదుపరి ధనురాశి. ధనురాశి వివాహితుల మధ్య ఎవరికైతే సమస్యలు అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం సర్దుబాటు అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా తిరిగి నెలకొంటుంది. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ధనురాశి వారికి అవి వాటంతటవే తీరుతాయని కూడా చెప్పవచ్చు. తమ నైపుణ్యతను చాటుకొని ముందడుగు వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు చేతికంతాయి. వివాహాది శుభకార్యాల్లో కూడా ఈ వారం ధనురాశి వారు పాల్గొంటారు. 10 మందిలో కూడా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఈ వారం వీరు నిలుస్తారు. ఇంటా బయట కూడా వీరిది పైచేయిగా ఉంటుంది. స్థిరాస్తులను కూడా సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. అందులో కూడా ఈ వారం ధనురాశి వారు విజయాలు అధికంగా సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి కానీ లేక విదేశాల నుంచి కానీ ఒక ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఈ రాశి వారు అందుకుంటారు. వృత్తి వ్యాపార వర్గాల వారిది ఈ వారం పైచేయిగా ఉంటుంది. మంచి లాభాలు కూడా వీరు సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారు కూడా గత కొంతకాలంగా పని ఒత్తిడితోటి ఎవరైతే ధనురాశి ఉద్యోగ వర్గాల వారు సతమతమవుతారో ఈ వారం వారికి పని ఒత్తిడి పూర్తిగా తొలగుతుంది. కొంతవరకు విరామం కూడా వీరికి లభిస్తుంది. కళాకారులకు, డాక్టర్లకు అన్నిటా కూడా విజయాలు చేకూరుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఇక ఉత్తర దిశ వైపు ఎవరైతే ఈ రాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతినిత్యం పూజించడం, స్వామివారికి ఒకసారి అభిషేకం నిర్వహించడం ఈ వారం ధనురాశి వారికి మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం ప్రారంభంలో చిక్కులు సమస్యలు ఎదురై కొంతవరకు వీరి సహనాన్ని పరీక్షిస్తాయని చెప్పవచ్చు. ఓర్పుగా నేర్పుగా వ్యవహరించే మకర రాశి వారు మాత్రం తప్పకుండా విజయాలు నమోదు చేస్తారు. ఒక సందర్భంలో బంధువులు వీరిపై విమర్శలు చేయడం వల్ల వీరు మనస్తాపం కూడా చెందుతారు. అయితే క్రమేపీ వీరికి అనుకూల పరిస్థితులు కూడా నెలకొంటాయని చెప్పవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భార్యాభర్తల మధ్య ఆప్యాయత, అనురాగం మరింతగా పెరుగుతుంది. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మకర రాశి భార్యాభర్తలు మాత్రం ఒకరికొకరు సహాయంగా ఉంటూ విజయాలు సాధించే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి విషయంలో కూడా నూతన ఒప్పందాలను చేసుకుంటారు. అనుకున్నది సాధించాలి, విజయాలు నమోదు చేయాలన్నటువంటి పట్టుదల కూడా ఈ వారం ప్రధానంగా వీరికి అధికమవుతుంది. గ్రహస్థితి చాలా వరకు కూడా ఈ వారం వీరికి అనుకూలంగా ఉండడం చేత విజయాలు కూడా అదే విధంగా వీరు సాధించగలుగుతారు. సోదరులతోటి ఉత్తర ప్రత్యయాలు కొనసాగిస్తారు. వృత్తి వ్యాపార వర్గాల వారికి ఈ వారం సజావుగా సాగుతుంది. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు విజయాలు సాధిస్తారు. అదేవిధంగా మకర రాశి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు కూడా ఈ వారం అధికంగా విజయాలు సాధిస్తారు. ఇక రాజకీయ నాయకులకు అదేవిధంగా లాయర్లకు కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయని చెప్పవచ్చు. ఇక పశ్చిమ దిశ ప్రయాణాలు ఈ వారం వీరికి చక్కగా కూడా అనుకూలిస్తాయి. మకర రాశి వారు ఈ వారం పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం గణపతిని యథాశక్తిగా పూజించడం, గరిక మాలను గణపతికి సమర్పించడం ఈ వారం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రధానంగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి ఈ వారం ఉపశమనాలు. సంఖ్యాశాస్త్రరీత్యా 7, 16, 25 అంటే ఏక సంఖ్య చేస్తే 7 రావాలన్నమాట. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం, గుణగణాల గురించి ఈరోజు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7వ తారీఖున కానీ లేదా ఏక సంఖ్య చేస్తే 7 ఏదైతే వస్తుందో అంటే ఏంటి? ఉదాహరణకి 16 అంటే 1 + 6, 25 అంటే 2 + 5 7 కదా. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాల గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా చెప్పాలంటే వీరి మీద కేతు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కేతువుని మోక్షకారక గ్రహంగా జ్యోతిషశాస్త్రం చెప్తుంది. ఎంత కష్టపడి సంపాదించినా, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా సరే ఎప్పుడు కూడా ఇంకా మనకి ఏముంది, మనకి జీవితానికి ఇంకా మనకు 10 మందికి ఉన్నంతలో దానం చేస్తాం, ధర్మం చేస్తాం అని చెప్పి వైపుగా వీరి ఆలోచనలు అధికంగా ఉంటాయి. అంటే సంపాదన ఎంత పెద్ద మొత్తంలో సంపాదించినప్పటికీ కూడా ప్రధానంగా భగవంతుడి పట్ల భయము, భక్తి, నమ్మకం ఇటువంటి వీరికి కాస్త అధికంగా ఉంటాయి. దీనివల్ల 7వ తారీఖున జన్మించిన వ్యక్తులు ఏంటంటే ఎంత కష్టపడి సంపాదించినా సరే ఉన్నంతలో దాన ధర్మాలు మనం చేస్తూ ఉండాలి అని చెప్పి ఉదాహరణకు 1000 రూపాయలు సంపాదించే వ్యక్తి 10 రూపాయలు దానం చేస్తే 10,000 రూపాయలు సంపాదించే వ్యక్తి 100 రూపాయలు దానం చేయడం. ఈ విధంగా వీరికి సంపాదన పెరిగే కొద్దీ, జీవితంలో మంచి స్థాయికి ఎదిగే కొద్దీ కూడా వీరు చేసే దాన ధర్మాలు కూడా అదే విధంగా పెంచుకుంటూ వెళ్తుంటారని చెప్పవచ్చు. అంటే నేను ఒక్కడిని బాగుంటే ఏం సరిపోతుంది, 10 మంది కూడా బాగుండాలి, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి అనే వైపుగా వీరి కోరికలు అధికంగా ఉంటూ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఒక పెద్ద ఆఫీసర్గా ఉన్నా, మేనేజర్గా ఉన్నా, లేకపోతే ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అణిగిమణిగి ఉండడం వీరికి ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఏవైతే కార్యక్రమాలు చేపడతారో వాటిని దిగ్విజయంగా ముగిస్తారో అంతవరకు వీరు నిద్రపోరని చెప్పవచ్చు, విశ్రమించడం కూడా చెప్పవచ్చు. వీరు ఏదైతే మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారో దాంట్లో స్పష్టత ఉంటుంది. ఎదుటి వ్యక్తికి స్పష్టంగా అర్థమయ్యేలా
క్లుప్తంగా వీరు వివరించగలుగుతారు. అదేవిధంగా మంచి వక్తలుగా కూడా వీరు రాణిస్తారు. అంటే బ్రాండ్ అంబాసిడర్స్గా కూడా వీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే ఏదైనా ఒక సంస్థ గురించో, ఒక మతం గురించో, ఒక దీని గురించో మాట్లాడాలి అని అంటే ఈ 7వ తారీఖున జన్మించిన వ్యక్తులు అందివేసిన చేయగా చెప్పవచ్చు. అదేవిధంగా ఉత్సాహం లేకపోతే అంటే కొంతవరకు వీరికి ఏదైనా నిరుత్సాహం కలిగించే సంఘటనలు జరిగాయనుకోండి, వీరు ఏం చేస్తారంటే అప్పుడు మౌన మునిలా ఉండిపోతారని చెప్పవచ్చు. అంటే ఎక్కువ మాట్లాడరు, సైలెంట్ అయిపోతారు, ఎందుకు వచ్చిన గోల అని చెప్పేసి. ఆ తర్వాత వీరికి నచ్చిన అంశం పట్ల ఏదైనా మాట్లాడాలని చెప్పి అవకాశం వస్తే మాత్రం చాలా చక్కగా మంచి భక్తగా కూడా రాణించగలుగుతారు. ఎప్పుడూ కూడా నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, మనం ఎప్పుడూ కూడా ఈ తప్పుడు పనుల జోలికి వెళ్ళకూడదు అని ఎక్కువ కూడా వీరు వాదన చేస్తుంటారు. అదేవిధంగా వీరు జీవించే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. అంటే నీతి నిజాయితీగా జీవించడం, ధర్మబద్ధంగా చట్టబద్ధంగా నివసించడం అంటాం కదా, ఇది వీరికి చాలా ఇష్టమైంది. దీనివల్ల ఏంటంటే సంఘంలో చాలామంది వ్యక్తులు వీరిని ఇష్టపడకపోవచ్చు. ఏంటి ఈ మనిషి ఎప్పుడు చూసినా నీతులు చెప్తుంటాడు, అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి అంటుంటాడు, అలా ఉంటే ఈ కాలంలో ఎలా అవుతుంది, మనం ఏదో రకంగా డబ్బు సంపాదించుకోవాలి కదా, ఇది కలియుగంలో ధర్మం కదని చెప్పి చాలామంది వ్యక్తులు మాట్లాడుతుంటారు. వాళ్ళు మేధావులుగా వారికి వారు భావించుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం చట్టవిరుద్ధమైన పనులు లేదా తప్పుడు పనులు చేయిస్తామో ఏదో ఒక రోజు మనందరికీ, మీకు కావచ్చు, నాకు కావచ్చు, ఎవరికైనా కూడా కావచ్చు, భగవంతుడు శిక్ష విధిస్తాడని చెప్పవచ్చు. కానీ చాలామంది ఏంటంటే డబ్బు అధికారం పలుకుబడి ఉన్నాయి కదా, నేనేం చేసినా చెల్లిపోతుందని చెప్పి అనుకుంటారు. కానీ ఈ 7వ తారీఖున జన్మించిన వ్యక్తుల యొక్క గొప్పతనం ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా అటువంటి పనులకు దూరంగా ఉంటారు. ఎదుటి వ్యక్తులు చేస్తుంటే కూడా నాకెందుకులే, నేను దూరంగా ఉంటాను అని చెప్పి వీరు ఏమాత్రం కూడా అనుకోరు. వెళ్ళి వాడిని నిలువరించే ప్రయత్నం కూడా చేస్తారు. నువ్వు ఈ పని చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదని చెప్పి చెప్తుంటారు. దీనివల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తులతోటి వీరికి ఏదో ఒక విధంగా గొడవలు ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉందని చెప్పవచ్చు. ఒకవేళ జాతకంలో కేతుగ్రహం యొక్క స్థితి బాగాలేకపోతే, కేతు చెడు స్థానాల్లో కానీ నీచ స్థానాల్లో కానీ ఉన్నప్పుడు కొంతవరకు వీరు కూడా అటువైపు ప్రయత్నం చేయవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడంటే ఇందాక చెప్పక కేవలం నమ్మకమే కాకుండా భయం కూడా ఉంది. భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి, నన్ను శిక్షిస్తాడనేటువంటి భావన వీరి మనసులో అధికంగా ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఏం చేస్తారంటే ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా వస్తారు. శారీరక బలం, మానసిక బలం అన్న విషయాలకు వస్తే ఈ 7వ తారీఖున జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మానసిక బలం అన్నది కాస్త అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు, ఒక టార్గెట్ అంటూ పెట్టినప్పుడు అటు ఇటు ఆలోచన చేయకుండా ఆ పనులన్నీ కూడా ఏదో ఒక విధంగా ముగించే ప్రయత్నం చేస్తారు. ఇక కొన్ని సందర్భాల్లో వీరు ఎక్కువ ఆందోళన కూడా చెందుతుంటారని చెప్పవచ్చు. ఇవన్నీ కేతువు చంద్రుడి వల్ల ఏర్పడిన లక్షణాలుగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో నింపాదిగా ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఎక్కువగా కూడా ఆందోళన చెందుతుంటారు. మానసికంగా కూడా కొంతవరకు వీరికి సమస్యలు వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది. వీరి ఆలోచనలు, పథకాలు, భవిష్యత్తు గురించినవి ఎక్కువగా కూడా చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే నిన్నటి దాకా గడిచిపోయింది, ఈరోజు ఎలా గడుస్తుంది, రేపు ఎలా గడపాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా ప్రజాదరణ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా వీరి చుట్టుపక్కల ఎప్పుడు ఒక 10 మంది వ్యక్తులు వీరితో ఉంటారు, ఒక గుంపులా ఉంటారని చెప్పొచ్చు, వీరు ఒక నాయకుల్లా ఉంటారని చెప్పొచ్చు. అలా అని చెప్పి నాయకత్వ లక్షణాలు వీరు ఏమాత్రం కూడా బయట వ్యక్తులకు చూపరు. ఏదైనా చెప్పాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇందాక చెప్పకుండా మంచి భక్తులుగా రాణిస్తారని చెప్పేసి 10 మందికి అర్థమయ్యేలా వీరు వివరించగలుగుతారు. అది ఏ శాస్త్రం కావచ్చు, ఏ సబ్జెక్ట్ కావచ్చు, అది వేరే విషయం. కానీ మొత్తం మీరు చూస్తుంటే వీరి చుట్టూ ఎప్పుడు కూడా జన సమూహం అంటాం కదా, అది కాస్త అధికంగా ఉంటుంది. లేదు ఇవన్నీ ఏం వద్దు, నేనేదో ఒక సన్యాసిలోనో లేకపోతే నేనేదో ఒక మౌనమునిలా ఇందాక అనుకున్నాం కదా, అలా ఉండిపోతామని చెప్పి వీరు కొంతకాలం ఉండిపోయినా సరే అక్కడికి కూడా జనాలు వెళ్ళి వీరిని ఇబ్బంది పెడతారని చెప్పవచ్చు. అంటే కొంతకాలం తర్వాత ఏంటంటే ఇదేదో గొప్ప సన్యాసి, గొప్ప మౌనముని వచ్చారు, మన కష్టాలు తీరుస్తారని చెప్పేసి జనాలు అక్కడికి వెళ్ళడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ప్రతి పనికి కూడా ఒక సమయాన్ని కేటాయించి ఆ నిర్దేశించిన సమయంలో, అంటే టార్గెట్ అంటాం కదా, అది పూర్తి చేసే ప్రయత్నం వీరు అధికంగా చేస్తుంటారు. సమయ పాలనకు ఎక్కువ కూడా వీరు ప్రాధాన్యతనిచ్చేటువంటి వ్యక్తులుగా కూడా మనం చెప్పవచ్చు. ఎవరన్నా సమయ పాలన పాటించిన వ్యక్తులు ఉంటే అటువంటి వారిని వీరు ఏమాత్రం కూడా ఉపేక్షించరు. ఇందాక చెప్పడుగా నాకెందుకులే అని చెప్పి కూడా వెళ్ళిపోరు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా 10ంటికి వస్తామని చెప్పి నాతో అన్నావు కదా, ఇప్పుడు టైం చూడు 2 గంటలైంది అని చెప్పి వారితో వాదనలకు కూడా దిగే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ వాదనలు అంటే కూడా గొడవలని కాదు, కానీ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి, ఎటువంటి విషయాల్లో రేపు వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. అదేవిధంగా సంఖ్యాశాస్త్రరీత్యా ఏ నెలలో అయినా, ఏ సంవత్సరమైనా 7, 16, 25 తారీఖుల్లో జన్మించిన వ్యక్తుల యొక్క శరీర నిర్మాణం, వీరి యొక్క వైవాహిక జీవితం, ఎటువంటి స్నేహితులు వీరికి లభిస్తారు, ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి తలెత్తే అవకాశం ఉంది, ఎటువంటి పరిహారాలు వీరు ప్రతినిత్యం పాటించాలి అన్న అంశాలు.